క్రెడిట్, డెబిట్ కార్డులు మీ దగ్గరే ఉంటాయి. కానీ అందులో నగదు మాత్రం సైబర్ నేరస్తుల వద్ద ఉంటుంది. సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే డబ్బు కొట్టేస్తారు. కార్డు హోల్డర్స్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలను ఖాళీ చేస్తారు. వన్ టైం పాస్వర్డ్ గుట్టు విప్పారో జరిగేది నిలువు దోపిడియే. మరి ఈ మోసాలు ఎలా జరుగుతాయి? వీటి బారిన పడకుండా ఏం చేయాలి? ఒకవేళ మోసం బారిన పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సంబంధించి ఈఎస్ఎఫ్ ల్యాబ్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, ప్రముఖ సైబర్ నిపుణులు అనిల్ అనిశెట్టితో ముఖాముఖిలో తెలుసుకుందాం. అసలు హ్యాక్ కాకుండా ఉండటానికి సాధారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? హ్యాకర్స్ ఏం చేస్తారంటే మాల్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఫోన్లోకి ఇంట్రూడ్ అయ్యి ఇక్కడ కొన్నిసార్లు విక్టిమ్ చెప్తూ ఉంటారు, సార్ నాకు అసలు ఎలాంటి ఓటీపీ నేను చెప్పలేదు, నాకు ఎలాంటి కాల్ రాలేదు, కానీ నా అకౌంట్ నుంచి మనీ పోయినాయి. ఇవి ఎలా పోతాయి అంటే అండి, ఈ మాల్వేర్ని వీటిని రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్ అంటాం, ర్యాట్ అంటాం. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఈ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుందో, ఈ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ అవుతుందండి, మనకి రకరకాల లింక్స్ క్లిక్ చేస్తున్నప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యాప్, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, ఇది ఒక అప్లికేషన్, ఎప్పుడైతే ఈ ఫోన్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిందో అక్కడి నుంచి రిమోట్ యాక్సెస్, వాళ్ళు రిమోట్లో కూర్చున్నా కూడా ఈ ఫోన్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. దీన్ని కొన్ని ట్రాన్సాక్షన్లో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొట్టేయడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంత అవేర్నెస్ పబ్లిక్లో వచ్చింది కాబట్టి తొందరగా ఎవరు కూడా ఓటీపీ చెప్పడానికి ఇష్టపడని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళు కొన్ని రిమోట్ డెస్క్టాప్ మానిటరింగ్ సాఫ్ట్వేర్స్ అంటామండి. జనరల్గా ఇవి ఐటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ని రిమోట్లో తీసుకొని దాన్ని ఆపరేట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ట్రబుల్ షూట్ చేయడానికి కార్పొరేట్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డెస్క్ అనే సాఫ్ట్వేర్ కావచ్చు, టీమ్ వ్యూవర్ అనే సాఫ్ట్వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా రిమోట్ యాక్సెస్ సేమ్ అప్లికేషన్లో మొబైల్ ఫోన్లో కూడా వర్క్ చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే విక్టిమ్తో మాట్లాడేటప్పుడు మీ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్నాము, మీరు ఒకసారి మీకు ఎంత లోన్ ఉందో కావాలంటే ఈ యాప్ కొద్దిగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దాం అంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేస్తూ ఉంటారో వీళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఓటీపీ వస్తుందో ఆల్రెడీ ఇతను ఇన్స్టాల్ చేసుకోమన్న అప్లికేషనే ఈ ఎనీడెస్క్ అనే అప్లికేషన్. ఈ ఎనీడెస్క్ అనే అప్లికేషన్ లేదా సైడ్ లోడెడ్ అప్లికేషన్ అంటాం. అంటే ఏంటి, ఒక ఒరిజినల్ అప్లికేషన్ వస్తుంది, దాంతోపాటు ఈ ఎనీడెస్క్ లాంటి రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. యూజర్ ఏం అడుగుతారంటే మీకు ఇప్పుడు ఒక కోడ్ వచ్చింది చెప్పండి అంటారు. ఆ కోడ్ చెప్తేనే వాళ్ళకి మన స్క్రీన్ కనిపిస్తుంది. సో వీళ్ళు ఆ యూజర్ని అడుగుతారు, మాటలు చెప్పేటప్పుడు ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ పంపించానండి, మీ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి, కొంచెం ఈ కోడ్ చెప్పండి అన్నప్పుడు యూజర్కి జనరల్గా ఈ ఎనీడెస్క్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, లేకపోతే టీమ్ వ్యూవర్ అనేది రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ నేను తెలియనప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదేం బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు కదా అని జనరల్ టెండెన్సీ. అది చెప్తారు. ఎప్పుడైతే అది చెప్పారో ఇక అక్కడి నుంచి మనం ఇంక ఏ ఓటీపీ చెప్పనక్కర్లేదండి. అతను కూర్చొని అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుందంటే అతను ట్రాన్సాక్షన్ ప్రెస్ చేసినప్పుడల్లా ఓటీపీ మనకు ఆథరైజేషన్కి వస్తుంది. ఎప్పుడైతే ఓటీపీ ఇక్కడికి వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏం పెట్టుకుంటాం, జనరల్గా నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ స్క్రీన్లో కూడా మనకు ఏదైతే ఓటీపీ వస్తుందో అది కనిపిస్తుంది. హ్యాకర్ ఏం చేస్తారు, క్లియర్గా అది వాచ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మనీని కొట్టేస్తూ ఉంటాడు. సో ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రీన్ మీద వచ్చే నోటిఫికేషన్ కన్నా మెసేజ్లో పెట్టుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. ఈ ఫ్రాడ్స్ అనేది ఆపుకోగలుగుతాం. ఇప్పుడు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? వెరీ గుడ్ అండి. సో మేజర్గా మనం ఇంకొక మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరిగేది మనం ఈ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఎప్పుడైనా మనం వాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైటు HTTPS అని ఉందా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే అన్నిసార్లు కూడా ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు కూడా లింక్లో వచ్చిన వాటిని డైరెక్ట్గా క్లిక్ చేసి బ్యాంకింగ్ సైట్కి వెళ్ళి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూపించుకున్నట్టు క్యూఆర్ కోడే ఉంది, క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే చూడటానికి ఫేస్బుక్ లాగే ఉంది, కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక అది ఒరిజినల్ ఫేస్బుక్కి వెళ్ళలేదండి, హ్యాకర్ వెబ్సైట్కి వెళ్ళింది. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ వాడాలి అనుకుంటే మీరు టైప్ చేయండి HTTPS అని, ఆ వెబ్సైట్ మొత్తం టైప్ చేసి టైప్ చేసిన తర్వాత మాత్రం ఇవ్వండి. మీరు చూసుకోవాల్సింది లాక్ సింబల్ ఉంటుంది ప్లస్ HTTPS అని ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది జెన్యూన్ వెబ్సైట్ అని తెలుసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఇంకా డౌట్ ఉంది, మీరు ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారు, నిజంగా ఈ సైట్ ఏమన్నా మాల్వేర్ హోస్ట్ చేసిందా లేకపోతే ఫిషింగ్ సైటా అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు కనుక virustotal.com అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వైరస్ టోటల్ నేను ఇది అయిపోయాక మీకు ఒకసారి చూపిస్తాను. ఆ virustotal.comకి వెళ్ళి మీకు వచ్చిన లింక్ కావచ్చు లేకపోతే మీరు ఎలా అనుకున్న ఆ URL కావచ్చు ఒక్కసారి అక్కడ పెట్టి జెన్యూనిటీని చెక్ చేయండి. అలానే fishtank.com అని ఉంటుంది. ఏం చేస్తాయంటే ఈ సాఫ్ట్వేర్లు, ఈ వెబ్సైట్లు మనం ఇచ్చిన URL ఏమన్నా ఫిషింగ్ సైటా కాదా అని చెక్ చేస్తాయండి. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్, అది ఈకామర్స్ వెబ్సైట్ కావచ్చు లేకపోతే బ్యాంకింగ్ వెబ్సైట్ కావచ్చు, జెన్యూన్ వెబ్సైటా కాదా అనేది ఒక్క నిమిషం మనం తెలుసుకోవాలండి. అది ఫస్ట్ పాయింట్. 2, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చిన్న ఆప్షన్ వస్తుందండి. ఏమనంటే రిమెంబర్ దీస్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ప్రతిసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా ఆ బ్రౌజర్లోనే దీన్ని స్టోర్ చేసుకుంటానని అడుగుతుంది. దయచేసి ఎప్పుడు కూడా ఒక 2 minutes టైం వేస్ట్ అయినా పర్లేదు, మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవద్దు. కామన్గా మనం ఏమనుకుంటామంటే ప్రతిసారి నా ల్యాప్టాపే కదా లేకపోతే నా మొబైలే కదా, ఏముందిలే నేను స్టోర్ చేసుకుంటాను, నా బ్రౌజర్ కదా అనుకోవద్దు. రకరకాల మాల్వేర్లు ఉంటాయి, రకరకాల హ్యాకర్స్ డిఫరెంట్ వేస్లో వీటిని హ్యాక్ చేస్తూ ఉంటారు, వాటి నుంచి డేటాని గ్రాప్ చేస్తూ ఉంటారు. దయచేసి ఎప్పుడు కూడా రిమెంబర్ అనే ఆప్షన్ని లేదా స్టోర్ చేసుకోవద్దు. మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ CVV నెంబర్లు, ఎక్స్పైరీ డేట్లు, నేమ్లు ఎప్పుడు కూడా బ్రౌజర్లో స్టోర్ చేసుకోవద్దు. ఇది మీరు తీసుకోవాల్సిన సెకండ్ ప్రికాషన్. 3, మీ బ్యాంక్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఎప్పుడైనా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ కార్డ్స్ వాడుతున్నప్పుడు వర్చువల్ కార్డ్స్ అని ఉంటాయండి. అంటే కార్డుకు ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. ఈ వర్చువల్ కార్డ్ని జనరేట్ చేసుకొని ఈ వర్చువల్ కార్డు ఇవ్వండి. ఈవెన్ దో ఆ అకౌంట్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కాంప్రమైజ్ అయినా అది ఒరిజినల్ కార్డు కాదు, దాంతో ఆ హ్యాకర్ కూడా ఏం చేసుకోలేడు. ఎందుకంటే మనం ఒక వర్చువల్ కార్డు జనరేట్ చేసాం, ఓన్లీ ఫర్ ఆ ట్రాన్సాక్షన్ వరకే అయిపోతుంది. ఇది ఇంకొంచెం మనం కొంత టైం స్పెండ్ చేసి చేసుకోగలిగితే మీ బ్యాంక్ అకౌంట్ కనుక ఆ ప్రొవిజన్ ఉంటే ఇలా వర్చువల్ కార్డ్ని పెట్టుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు వాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి బ్యాంక్ కూడా మనకి ఆప్షన్స్ ఇస్తుందండి. అకౌంట్ సెట్టింగ్లో డొమెస్టిక్ అంటే ఇండియాలో మనం ఎంతెంత ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, దట్టు వైఫై ట్యాపింగ్లో కనుక మనం ఎంత చేసుకోవాలి, POSలో కనుక మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఎంతవరకు చేసుకోవాలి, తర్వాత ATM నుంచి ఎంతవరకు విత్డ్రా చేయాలని లిమిట్స్ మనం పెట్టుకోవచ్చు. మన ప్రొఫైల్ తగ్గట్టుగా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు లిమిట్ పెట్టుకోండి. అంటే రిస్క్ని ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం అది చూసుకోండి. సో ఆ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సెట్టింగ్స్. ఇంటర్నేషనల్ సెట్టింగ్స్లో కూడా దొరుకుతుంది. ఇంటర్నేషనల్ కూడా ఈ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మీకు ఫారెన్ ట్రాన్సాక్షన్లు ఎంతవరకు ఇవ్వాలి లిమిట్ పెట్టుకోవచ్చు. తర్వాత అక్కడ ATMలో ఇది పనిచేయాలా, అక్కడ POSలో డివైస్లో కూడా పనిచేయాలా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ అడుగుతుందండి. మనకి అసలు ఇంటర్నేషనల్ బిజినెస్ లేనప్పుడు, మనం ఇంటర్నేషనల్ ఏం కొన్నప్పుడు దయచేసి వాటిని ఎనేబుల్ చేసుకోవద్దు. దయచేసి వాటిని ఆఫ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ ఫారెన్ ట్రాన్సాక్షన్ అయితే ఒక ఐటమ్ ఆన్లైన్లో కొందాం అనుకున్నప్పుడు మాత్రమే ఎనేబుల్ చేయండి. అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ డిజేబుల్ చేసుకోండి. ఇది ఇంకో పద్ధతి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒకటి వెబ్సైట్ జెన్యూనా కాదా అని చూసుకోవాలి. 2 ఎక్కడ కూడా బ్రౌజర్లో వీటిని స్టోర్ చేసుకోకూడదు. 3 వర్చువల్ కార్డ్స్ వాడుకోవాలి. 4 మన పేమెంట్ యొక్క ఆప్షన్స్ని నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎంతమంది కావాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు నోటిఫికేషన్ రావాలి. ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలండి. మీ ఓల్డ్ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిన కార్డుని పొర్రాపాటును కూడా ఎప్పుడు కూడా బయట వేయొద్దు. దీని ద్వారా కూడా చాలా డేటా మనం అనేది హ్యాకర్స్ ఇవ్వడానికి జరుగుతుంది. ఫ్రాడిస్టర్స్ మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ప్రివెంటివ్ కంట్రోల్స్ మనం కొంచెం అవేర్నెస్తో యూజ్ చేసుకుంటామో మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఎనీహౌ మన OTP గురించి మాట్లాడుకున్నాము, ఇవన్నీ కూడా సేఫ్ కార్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కేవలం OTP నెంబరే కదా అని చెప్పేస్తే బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు మాత్రమే కాదు, సామాజిక మాధ్యమాల్లో ఉన్న మీ ఖాతాలను కూడా సులువుగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం నేరుగా ఎటువంటి లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించినప్పుడు వచ్చే OTP కాకుండా బయట నుంచి ఎవరైనా ఇతరులు ఫోన్ చేసి మీరు పలానా OTP మీకు వచ్చింది చెప్పండి అని, లేదంటే మేము పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము అప్డేట్ చేయడానికి మీకు OTP వస్తుంది చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్పకూడదు అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతూ ఉన్నారు. పొరపాటున చెప్పారా మీ బ్యాంకు ఖాతాలో నగదు మాత్రమే కాదు సామాజిక ఖాతాలు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. బీవేర్. కెమెరామెన్ శేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.